హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్కామ్ టీఆర్టీ స్కూల్ అండ్ మ్యాథమెటిక్స్ నందు మరికొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఎగ్జామ్ నందు వచ్చినటువంటి క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇందులో మనకి 60 అండ్ 61 రెండు క్వశ్చన్స్ కూడా మరి సంభావ్యత అనేటువంటి ప్రాబబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ గమనించండి. 2 dice are rolled simultaneously, then the probability of getting a multiple of 2 1 on one die అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 ఆన్ అదర్ డై. రెండు డైలు ఒకేసారి ఎగరవేయబడినాయి, అంటే పాచికలు ఒకేసారి ఎగరవేయబడ్డాయి. అయినా రెండు యొక్క గుణిజం ఒక డై మీద ఒక పాచిక పైన, 3 యొక్క గుణిజం రెండవ పాచిక పైన వచ్చేటట్టు మరి ఎన్ని పర్యావసనాలు ఉంటాయి, అనుకూల పర్యావసనాలు, వాటి సంభావ్యత ఎంత అని అడిగాడు. ఇక్కడ 2 డైస్ రోల్ చేస్తున్నాం కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఎస్ శాంపిల్ ఆవరణంలో వచ్చేటటువంటి ఆల్ పాసిబిలిటీస్ 36, మొత్తం పర్యావసనాల సంఖ్య టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 36. 6 స్క్వేర్ అని రాస్తాం, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, సో అందులో మనకి 1 1 1 2 ఇలా 6 6 వరకు 36 ఉంటాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం రావాలి? ఒక డై పైన 2 మల్టిపుల్స్ రావాలి, అనదర్ డై పైన 3 మల్టిపుల్స్ రావాలి. 2 మల్టిపుల్స్ అంటే 2, 4, 6. 3 మల్టిపుల్స్ అంటే 3, 6. ఓకే, ఇది ఫస్ట్ డై, ఇది సెకండ్ డై. అలాగే దీనిలో మనకి ఫస్ట్ డైలో 2, 4, 6, సెకండ్ డైలో 3, 6 వచ్చేటట్టు కొన్ని ఉంటాయి. అలాగే ఫస్ట్ డైలో 3 మల్టిపుల్స్, సెకండ్ డైలో 2, 4, 6 వచ్చేటట్టు కొన్ని ఉంటాయి. ఇవి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో మనము రాద్దాం. చూడండి ఒకసారి. 2, 3 ఒకటి, 2, 6 ఒకటి, అలాగే 4, 3 ఒకటి, 4, 6 ఒకటి, అలాగే 6, 3 ఒకటి, 6, 6 ఒకటి. ఇక్కడ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఫస్ట్ డై పైన 2 మల్టిపుల్స్ ఉన్నాయి, సెకండ్ డై పైన 3 మల్టిపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రివర్స్, ఫస్ట్ డై పైన 3 మల్టిపుల్స్ 3, 2, 3, 4, 3, 6, అలాగే 6, 2, 6, 4. నెక్స్ట్ చూడండి, 6, 6 అనేది వస్తుంది, కానీ ఒకసారి వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ డై సెకండ్ డై అనేది సంబంధం లేదు. 6, 6 అనేది ఒకటి అవుతుంది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 11 బై టోటల్ అవుట్కమ్స్ 36. 11 by 36 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మనకి 2 డైస్ని రోల్ చేసినప్పుడు వచ్చేటటువంటి టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ డై పైన 2 మల్టిపుల్స్, సెకండ్ డై పైన 3 మల్టిపుల్స్, 3 యొక్క గుణిజాలు ఉండాలి. రివర్స్ లోపల 3 మల్టిపుల్స్ 2 మల్టిపుల్స్ కూడా ఉండవచ్చు. మరి ఈ విధంగా ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసుకుంటున్నాం. 3 మల్టిపుల్స్ ఉన్నట్టు ఫేవరబుల్ అవుట్కమ్స్ కౌంట్ చేస్తున్నాం. మొత్తం 11 by 36 అవుతాయి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ వెల్ షఫల్డ్ 52 cards, all the face cards are removed. One card is randomly drawn from the remaining pack of cards. Then the probability of that card is a black card. మనకు మొత్తం కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 52 ఉంటాయి. 52 కార్డ్స్లో బ్లాక్ కార్డ్స్ 26, రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి. బ్లాక్ 26, రెడ్ 26 ఉంటాయి. అలాగే దానిపైన ఏస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవి నెంబర్ కార్డ్స్ ఉంటాయి. వీటితో పాటు మనకి క్యూన్, కింగ్, జాకీ, క్యూన్, కింగ్, ఈ 3 కూడా ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఇందులో మళ్ళీ మనకి 4 టైప్స్ ఉంటాయి. మరి కలవర్స్, స్పేడ్స్, కలవర్, తర్వాత స్పేడ్, హార్ట్, డైమండ్, ఇలా ఇవేమో రెడ్ కలర్లో ఉంటాయి, ఇవేమో మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి. మన క్వశ్చన్ ఏముంది అంటే మనకి 52 కార్డ్స్ ఉన్నాయి టోటల్ కార్డ్స్. దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి? ఫేస్ కార్డ్స్ని రిమూవ్ చేయాలి. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే లాస్ట్ లోపల జాకీ, క్యూను, కింగ్ 3, ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి కాబట్టి 3 4 12 అవుతుంది. కలవర్లో 3, స్పేడ్లో 3, హార్ట్లో 3, డైమండ్లో 3. సో 12 మైనస్ చేస్తే రిమైనింగ్ కార్డ్స్ 40 ఉంటాయి. ఇప్పుడు ఈ 40 కార్డ్స్లో మనకి ఏమవుతున్నాయి? మిగిలిన కార్డులో ఒక కార్డ్ని యాదృచ్ఛికంగా తీసినా అది నల్లని కార్డు అయ్యే సంభావ్యత ఎంత? బ్లాక్ కార్డ్. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద కార్డ్ ఈజ్ బ్లాక్ కార్డ్. మనం టోటల్ బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. కానీ ఇప్పుడు మనం 6 కార్డ్స్ని మనం మైనస్ చేసినాం. ఎందుకు? బ్లాక్ 6 మైనస్ రెడ్ కూడా -6 అయినాయి కాబట్టి రిమైనింగ్ కార్డ్స్ 20 ఉంటాయి. 20 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. టోటల్ కార్డ్స్ 40. సో 20 by 40, 21 22 క్యాన్సల్, 1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 41 by 1250 విల్ టర్మినేట్ ఆఫ్టర్ 1 decimal place, 2 decimal place, 3 decimal place, 4 decimal place. ఇచ్చినటువంటి దాన్ని దశాంశ రూపంలో రాసిన అది ఎన్ని స్థానాల తర్వాత ముగుస్తుంది? అంటే మనం 41ని 1250తో భాగించినట్టయితే కొన్ని దశాంశ స్థానంలో కూడా కొన్ని అంకెల తర్వాత ఎండ్ అవుతుంది. అది ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి మనకి 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ఉంది
మనం ముందుగా లవాన్ని హారాన్ని గమనించాలి. లవము హారము రెండిటి యొక్క హెచ్సిఎఫ్ 1 అయితే హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలి. ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసినప్పుడు 5 ఎక్కంలో వస్తుంది. సో 5 2ల 5 5ల 0. మళ్ళీ 5 ఎక్కంలో వస్తుంది 5 50ల. నెక్స్ట్ మళ్ళీ 5 ఎక్కంలో వస్తుంది 5 10ల. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది 5 2ల. ఇప్పుడు 2 1ల. సో ఏమొచ్చింది, హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే 2 ఘాతం 1 5 ఘాతం 4 వచ్చింది. హారంలో కూడా 2 కానీ 5 కానీ ఉన్నట్టయితే ఆ వచ్చేటటువంటిది అంతమయ్యే దశాంశం అవుతుంది. 2 5 కాకుండా వేరే నెంబర్ ఏదైనా వచ్చినట్టయితే అది అంతం కాని ఆవర్తన దశాంశం, నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అవుతుంది. అయితే ఇది మనకి టర్మినేటింగ్ డెసిమలే, కానీ ఎన్ని డిజిట్స్ తర్వాత టర్మినేట్ అవుతుందంటే 2^1 5^m 4. ఫర్ ఎగ్జాంపుల్ 2^m 5^n ఈ ఫామ్లో ఉన్నట్టయితే ఇందులో కూడా m = n ఉండవచ్చు, లేదా m > n ఉండవచ్చు, m n ఉండవచ్చు. అయితే ఇందులో ఏది పెద్దగా ఉంటుందో అన్ని డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. సో ఇప్పుడు 2^1 ఉంది, 5^4 ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది 4 ఉంది, కాబట్టి 4 డెసిమల్ ప్లేసెస్ తర్వాత ఎండ్ అవుతుంది. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హారాన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 2 అన్న ఉండాలి, 5 అన్న ఉండాలి, 2 కూడా ఉండవచ్చు. 2 5 కాకుండా వేరే నెంబర్ ఉంటేనేమో నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అవుతుంది. ఓన్లీ 2 5 ఉన్నట్టయితే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్ అయినప్పుడు పవర్స్ లోపల ఏది హైయెస్ట్ ఉంటుంది అన్ని డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12/75. 12/75. సో ఇప్పుడు 12/75 చేసినప్పుడు ఒక్కసారి గమనించినట్టయితే 12/75 ఏం రాయొచ్చు, 5² × 3 రాయొచ్చు. 5² × 3. అయితే ఇప్పుడు 5² కాకుండా 3 వచ్చింది కదా, అదర్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందని చూడాలి. 3 1 3 4 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏమొచ్చింది 4/25 వచ్చింది. సో 4/25 వచ్చింది కాబట్టి అంటే 5² ఉంది, అంటే 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. టర్మినేటింగ్లో 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. కావాలంటే చెక్ చేసుకుందాం. ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తాం. 4 4 4తో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది. 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 2 డిజిట్స్ 0.16. చూడండి, డెసిమల్ ప్లేసెస్లో 2 డిజిట్స్ వచ్చినాయి, ఎందుకంటే 5² ఉంది కాబట్టి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏది పవర్ హైయెస్ట్ ఉంటుందో అన్ని డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ p of x, 2x² - x - 6, then the value of alpha power of -1 plus beta power of -1. సో ఆల్ఫా పవర్ ఆఫ్ -1 ప్లస్ బీటా పవర్ ఆఫ్ -1 వాల్యూ అడిగిండు. ఆల్ఫా పవర్ ఆఫ్ -1 అంటే 1/ఆల్ఫా, బీటా పవర్ ఆఫ్ -1 అంటే 1/బీటా. 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా అని మనకి డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసినట్టయితే బటర్ఫ్లై మెథడ్లో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్లో మనం చూసినట్టయితే ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ -b/a ఫార్ములా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇందులో డినామినేటర్ ఏ క్యాన్సిల్ అయితే -b/c. ఇక్కడ -b అంటే x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఎంత ఉందంటే -1 ఉంది. c అంటే కాన్స్టెంట్ -6. మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది, 1/-6, దెన్ -1/6. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఆల్ఫా పవర్ ఆఫ్ -1 ప్లస్ బీటా పవర్ ఆఫ్ -1 అనగా 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా. మనం సింప్లిఫై చేసి ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. సమ్ ఆఫ్ జీరోస్ అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c/a. ఏ క్యాన్సిల్ అయితే -b/c. b అంటే x కోఎఫిషియంట్ కాబట్టి -1/c. ఒకవేళ డైరెక్ట్ కూడా రాయొచ్చు, మైనస్ క్యాన్సిల్ అయితే -1/6 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 16 పవర్ ఆఫ్ log 3√2 టు ద బేస్ 2 ప్లస్ 1/4. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా 16 పవర్ ఆఫ్ log 3√2 టు ద బేస్ 2 ప్లస్ 1/4 ఇవ్వడం జరిగింది. ఇందులో 16 నేను రాస్తున్నట్టు 2 పవర్ ఆఫ్ 4 రాస్తున్నా. సో 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ, ఎందుకంటే పవర్కి పవర్ అయితే మల్టిప్లై చేస్తాం కాబట్టి log 3√2 టు ద బేస్ 2 ప్లస్ 1/4 ఇన్ ద రైట్ ఇన్ ద బ్రాకెట్. ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 4తో మల్టిప్లై చేస్తే 4 log 3√2 టు ద బేస్ 2 ప్లస్ 4 ఇంటూ 1/4 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో ఈ రెండింటిలో చూసినట్టయితే 4 అనేది కోఎఫిషియంట్ ఉంది. కోఎఫిషియంట్ ఉన్నట్టయితే మనకి a ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ ఆఫ్ m. కోఎఫిషియంట్ అనేది పవర్ అవుతుంది కాబట్టి 2 పవర్ ఆఫ్ log 3√2 టు ద బేస్ 2 హోల్ పవర్ ఆఫ్ 4. అలా ఇక్కడ మధ్యలో ఏముంది గుర్తు, ప్లస్ ఉంది. ప్లస్ ఉందంటే ఏం రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n. ఆ ఫార్ములా ప్రకారం 2 పవర్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ ఆఫ్ log x టు ద బేస్ a.
ఈ రెండింటి ఇక్కడ బేస్ ఏ, ఇక్కడ కూడా బేస్ ఏ సేమ్ ఉన్నట్టు ఈక్వల్ ఎక్స్ అవుతుంది. ఇది లాగర్థంలో ఉన్నటువంటి ఫార్ములా. దీని ప్రకారం సో 2 ఉంది కాబట్టి 3√2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 ఇంటూ రూట్ పవర్ ఆఫ్ 4 అంటే 3 పవర్ ఆఫ్ 4 √2 పవర్ ఆఫ్ 4. 3 పవర్ ఆఫ్ 4 అంటే 81, √2 పవర్ ఆఫ్ 4 అంటే 2కి స్క్వేర్ అవుతుంది. 2కి స్క్వేర్ అంటే 4 అవుతుంది ఇంటూ 2. 81 ఇంటూ 8, 8 1 జా 8, 8 8 జా 64, 648 ఈజ్ ద ఆన్సర్. ఓకే, మనం ఇక్కడ ఉపయోగించినటువంటిది ఫార్ములా చూసినట్టయితే ఫస్ట్దేమో మనం ఉపయోగించింది ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్, 4 ఇంటూ ఇది రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసినాము, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది పవర్ లోపల. సో మధ్యలో ఇది మొత్తం ఒకటి, ఇది మొత్తం ఒకటి అయింది. సో ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ లోపల ఏ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఉన్నట్టయితే ఈ రెండు సేమ్ ఉంటే ఎక్స్ అవుతుంది కాబట్టి ఇది రాసుకున్నాం. సో 3√2 పవర్ ఆఫ్ 4 అంటే 3కి పవర్ 4 √2కి పవర్ 4, 81 ఇంటూ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 అంటే 2 మల్టిప్లై చేసి 648 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. S is equal to x such that x is a positive multiples of 3 less than 100. సో పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 100 కన్నా తక్కువైనటువంటి 3 యొక్క ధనాత్మక గుణిజాలు. ధనాత్మక 100 కంటే తక్కువ ఉన్నటువంటివి ధనాత్మక గుణిజాలు అంటే 3, 6, 9 అట్లా ఎంతవరకు 99 వరకు వస్తాయి 3 యొక్క గుణిజాలు. ఇది ఎస్ సమితిలో ఉన్నటువంటి మూలకాలు. పి సమితిలో ఉన్న మూలకాలు ఏమి ఇచ్చిండు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 20 కంటే తక్కువైనటువంటి ప్రధాన సంఖ్య. 20 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది, నెంబర్ ఆఫ్ ఎస్ ప్లస్ నెంబర్ ఆఫ్ పి అంటే ఎస్ సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ప్లస్ పి సమితిలో ఉన్న మూలకాల సంఖ్య. పి సమితిలోనేమో మనకి 4 + 4 8 ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 8. అలాగే నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 3 యొక్క గుణిజాలు 3, 6, 9 ఎంతవరకు 99 వరకు. 3 33ల కాబట్టి 33 ఉంటాయి. 33 + 8 41. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 5 + √3 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 7 - 4√3. ఇక్కడ రూట్ లోపల మళ్ళీ 7 - 4√3 ఉంది. మరి a + 7√b దెన్ ద వాల్యూ ఆఫ్ a - b. దీన్ని హారాన్ని అకర్ణీయం చేస్తే వచ్చినటువంటి విలువ ఈ రూపంలో ఉన్నట్టయితే a ఎంత b ఎంత అని అడుగుతున్నాడు. అయితే ముందుగా ఇక్కడ రూట్ ఆఫ్ 7 - 4√3 ఉంది. రూట్ ఆఫ్ 7 - 4√3 దీనికి ఫస్ట్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 డిఫరెంట్ సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మారుద్దాం. రూట్ ఆఫ్ 7 - 4√3 అంటే రూట్ ఆఫ్ 2² ప్లస్ √3² రాస్తున్నా. 7 అంటే 2² అంటే 4 ప్లస్ √3² -4ని 2 ఇంటూ √3 రాస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² + b² - 2ab ఫామ్లో ఉంది. దీని ప్రకారము a - b హోల్ స్క్వేర్ అవుతుంది. సో క్యాన్సల్ అవుతుంది కాబట్టి 2 - √3. ఇప్పుడు ఈ ప్లేస్లో 2 - √3 వచ్చింది. ఇప్పుడు 5 + √3 అనేది లాంలో ఉంది, 2 - √3 హారంలో ఉంది. హారాన్ని అకర్ణీయం చేయాలి అంటే లవాని హారాన్ని ఏం చేయాలి, 2 + √3తో ఇంటూ చేయాలి. సో ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. చూడండి ఒక్కసారి, 5 + √3 బై 2 - √3 ఇంటూ 2 + √3 బై 2 - √3. లవాని ఇంటూ చేసి 5 2 10 ప్లస్ 5√3. అలాగే √3తో 2 ఇంటూ చేస్తే 2√3. √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. √9 అవుతుంది. 9 యొక్క వర్గమూలం 3. కింద డినామినేటర్లో a - b ఇంటూ a + b, a² - b² అనగా 2² - √3². ఇప్పుడు లవంలో 10 + 3 13 ప్లస్ 5√3 + 2√3 రెండు కూడా లైక్ సైడ్స్ కాబట్టి 7√3 బై 4 - 3 13 + 7√3 ఓకే బై 1 అవుతుంది. ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని చెప్పిండు, a + 7√b. ఇందులో a అంటే రేషనల్ నెంబర్, b అంటే రాడికెండ్. సో a అంటే 13, b అంటే 3. మన క్వశ్చన్ ఏం అడిగిండు, a - b. a - b అంటే 13 - 3 10. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe my YouTube channel.